ఏంటి మీరు చేస్తున్న పని? భోజనం చేస్తున్నా. వెటకారమా? భోజనం చేస్తున్నాం అని చెప్పడం కూడా వెటకారమేనా? శౌర్యాన్ని బయటికి ఎందుకు పంపించారు? మేం పంపించలేదు నాన్న, తనే వెళ్ళిపోయింది. అక్షయ్ని ఎందుకు ఇక్కడ కూర్చోబెట్టారు? ఏయ్, నువ్వు లేవే. నువ్వు కూర్చోమ్మా. నా మాటనే ధిక్కరిస్తున్నావా? చిన్న పిల్లని అన్నం దగ్గర నుంచి లేపుతున్నారేంటయ్యా? నేనలాంటి దాన్ని కాకపోయినా నేనలా ప్రవర్తించేలా మీరే చేస్తున్నారు. ముందు ఇంటి మనుషులకి గౌరవం ఇవ్వడం నేర్చుకోండి. శౌర్య మన వంశానికి ఏకైక వారసురాలు. చిన్న చూపు చూడకండి. మేమేం అలా చూడలేదు. శౌర్యనే అక్షయ్ను చిన్న చూపు చూస్తోంది. చూస్తుందిరా, అందులో తప్పేముంది? దేన్ని ఎక్కడుంచాలో దాన్ని అక్కడ ఉంచాలి అనుకుంటోంది. దానిలో శౌర్య తప్పేముంది? మా అసలు మనవరాలకి విలువ ఇవ్వకుండా బయట మనిషికి విలువిస్తారేంటి? చిన్న విషయాన్ని ఎందుకు పెద్ద చేస్తున్నారు? చిన్న విషయంలో నీకనిపిస్తుందిరా, మాకు అనిపించడం లేదు. ఏయ్, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు. అమ్మా రే, నువ్వు కూడా ఏంట్రా అవని సపోర్ట్ చేస్తున్నావు? బుద్ధి లేకుండా. నా గురించి మీరు గొడవ పడకండి, నేను వెళ్తానులేండి. అక్షయ, అక్షయ, అమ్మా అక్షయ. మీ ప్రాణాల కోసం భవానీ దీక్ష తీసుకున్న పిల్ల ఈ రోజు మీ దృష్టిలో తక్కువైపోయిందా? ఆపద సమయంలో మావయ్యని ఆదుకున్న పిల్ల ఈ రోజు మీకు చులకనైపోయిందా? స్థాయిలో తారతమ్యాలున్నా అందరి ఒంట్లోనూ ప్రవహించేది ఒకే రక్తం. ఇంకేం మాట్లాడకండి. అక్షయ్ విషయంలో మీరు హద్దుల్లో ఉండండి. నువ్వు కూర్చొని తినమ్మా. ఇంకేం తింటాను, నేనేం తినను. ఇది అమ్మ ముద్ద. ఇది నాన్న ముద్ద. అడుగులే పడుతుంటే ఎదనిలా పడుతుంటే ఓకేనా? శవం ముందు శ్రద్ధాంజలి ఘటిస్తున్నట్టు ఎందుకింత మూడిగా ఉన్నావు? అక్షయ్ విషయంలో అవని శ్రీకర్లు తెగ ఎఫెక్షన్లు చూపిస్తున్నారు. ఎటు పోయి ఎటొస్తుందని నాకు చాలా భయంగా ఉంది. అక్షయ్ తమ కూతురని పూజారి నారాయణరావు గారి వల్ల తెలియకుండా ఆగింది. అక్కడ మనం మొదటి గండం దాటేశాం. శివరాత్రిలో స్వామీజీ చెప్తాడనుకున్నాం, ఆయన కూడా చెప్పలేకపోయాడు. అక్కడ రెండో గండం దాటేశాం. ఈ రోజు కాకపోయినా రేపటి రోజైనా అక్షయ్ తమ కూతురని తెలిసిపోతుందని భయంగా ఉంది బంగారం. ఆ నిజం బయటపడకుండా అష్టదిగ్బంధనం చేసినట్టు అన్ని వైపుల నుంచి మనం అడ్డుపడదాం కృష్ణ. అవనిని అక్షయ్ను మన మాటలతో మన చేతులతో ఎంత అల్లాడించాలో అంత అల్లాడించేద్దాం. నిహారిక గారు, కృష్ణ గారు రహస్యంగా మాట్లాడుకుంటున్నారంటే
నన్ను బాధ పెట్టడానికో లేదా అవని మేడంని బాధ పెట్టడానికో అయి ఉంటుంది. ఒకరికి హాని తలపెట్టాలని మాట్లాడుకునే వారి మాటలను వినడం తప్పేం కాదు. ఏం మాట్లాడుకుంటున్నారో ఒకసారి వినాలి. అవనిని అవని కూతుర్ని నేను ఎప్పటికీ కలవనివ్వను. అవని కూతురు ఎవరో మనకి తెలిసినా ఆ విషయం ఎట్టి పరిస్థితుల్లోనూ బయటపడనివ్వను. అంతేకాదు, అవని హాస్పిటల్లో ఆనాడు బిడ్డకు జన్మనిచ్చినప్పుడు హాస్పిటల్లోని నర్స్తో ఆ బిడ్డని మాయం చేయించాను. అవనికి పుట్టిన బిడ్డను శాశ్వతంగా దూరం చేయమని ఆ నర్స్కి నేను డబ్బులిచ్చి పనప్పగిస్తే అది సగం సగం పనులు చేసింది. అప్పుడది సంపూర్ణంగా చేసుంటే అవని కూతురు బతికుందన్న విషయం కూడా బయటికొచ్చుండేది కాదు. ఆ నర్సు చచ్చింది కాబట్టి నా పేరు బయటికి రాలేదు. 5 సంవత్సరాలు అంత పెద్ద నిజం బయటపడకుండా ఎలా మేనేజ్ చేసుకుంటూ వచ్చానో ఇప్పుడు కూడా అలాగే చేస్తాను. ఎవ్వరికీ చిన్న క్లూ కూడా దొరకకుండా ఆ నిజాన్ని సమాధి చేసేస్తాను. పొరపాటున రేపటి రోజున అవనికి తన కూతురు గురించి తెలిసినా ఏదో ఒక రకంగా దూరం చేసేస్తాను.